హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మెంటల్ మనసులు. థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్న వీడియోని మీ డేలో ఓ భాగంగా చేసుకున్నందుకు. ఈ రోజు టాపిక్ డిప్రెషన్. ఇది మనం చాలా కామన్ గా వినే మాట, కానీ మనలో ఎంతమందికి తెలుసు మీ పక్కనున్న ఫ్రెండ్ లేదా రోజు మీ కళ్ల ముందుండే పార్ట్నర్, మీ రూమ్మేట్ లేదా ఫ్యామిలీ మెంబర్ డిప్రెస్డ్ గా ఉన్నారు అని? అంత ఆలోచించే టైం లేదు అంటారా? బట్ ఈ మధ్య జరిగిన సూసైడ్స్ ఇవన్నీ చూసి నాకేమనిపిస్తుందంటే, మన ఫ్రెండ్స్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం, లైఫ్ ఎండ్ చేయడం, ఇలాంటి వాటి మీద మనకి కూడా కొంచెం మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రతి మనిషికి ఏవో బాధలు ఉండడం కామన్, అండ్ వాటి వల్ల మనసు పాడవడం కూడా కామనే. ఆ మెంటల్ స్టేట్ కొంచెం ముదిరి డేంజర్ స్టేట్కి వెళ్లేలోపు ఎన్నో ప్రాణాలని కాపాడొచ్చు అని నా ఒపీనియన్. ఓవేళ మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించే టైం మీకుంటే ఈ వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా డిప్రెషన్లో ఉన్నారేమో తెలుసుకోవడానికి యూజ్ అయ్యే లక్షణాలు ఇవి. బట్ బిఫోర్ ఐ బిగిన్, లిటిల్ డిస్క్లైమర్. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం మాత్రమే. ఇది ఏ రకంగానూ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ అడ్వైస్ కానే కాదు, అండ్ నేను మెడికల్ ప్రొఫెషనల్ని అసలే కాను. నౌ టు ద వీడియో. 1. దే ఇగ్నోర్ యువర్ మెసేజెస్ అండ్ కాల్స్. ఎప్పుడూ కలివిడిగా ఉండి టచ్లో ఉండే మీ ఫ్రెండ్ మీ మెసేజెస్కి, కాల్స్కి రెస్పాండ్ అవ్వడం మానేశారేమో అబ్జర్వ్ చేయండి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు యూజువల్లీ వాళ్ళని వాళ్ళు బయట ప్రపంచం నుండి కంప్లీట్గా ఐసోలేట్ చేసుకుంటారు. దీన్నే సోషల్ ఐసోలేషన్ అంటారు. ఇంటెన్షనల్గా కాకపోయినా ఇలా ఐసోలేట్ అయిన టైంలో వాళ్ళ లోకంలో వాళ్ళు కూరుకుపోతారు. వాళ్ళకి బాధ కలిగించే టాపిక్స్ని ఎక్కువ ఆలోచిస్తూ అందులోనే ఉండిపోతారు. ఎవరితో కలవడానికి, మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళకి ఆ ధ్యాస కూడా ఉండదు. ఇక వాట్సాప్లో మీరు పంపిన మెసేజెస్ రెడ్ అని, బ్లూ టిక్స్ వచ్చాయని, వాళ్లే రిప్లైస్ ఇవ్వడం లేదు అని వదిలేయద్దు. అన్నిటికన్నా సేఫెస్ట్ అండ్ క్లియర్ మెథడ్ కాల్ చేసి మాట్లాడడం అండ్ డైరెక్ట్గా కలిసి టచ్లో ఉండడం. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నా కానీ అట్లీస్ట్ వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంది అనే భరోసా వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. 2. దే నో లాంగర్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఫేవరెట్ యాక్టివిటీస్. మీరు ఫ్రీక్వెంట్గా కలిసి గేమ్స్ ఆడుతుంటారా? లేదా ఏ కాఫీకో, మీ ఫ్రెండ్ని ఫేవరెట్ రెస్టారెంట్కో లంచ్కి వెళ్దామని అడిగితే అసలు కేర్ చేస్తున్నారా? రెస్పాండ్ అవుతున్నారా? డిప్రెషన్లో ఉన్నప్పుడు యూజువల్గా నార్మల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. మీ ఫ్రెండ్స్ రొటీన్ తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు చేసే ఫేవరెట్ ఆర్ రొటీన్ పనులకి అబ్నార్మల్గా బ్రేక్ ఇచ్చారేమో చూడండి. నార్మల్గా ఎప్పుడైనా మూడీగా ఉండి ఎవరైనా రొటీన్ పనులు మానేస్తారు, లేదా కాన్షియస్గా బ్రేక్ తీసుకుంటారు. కానీ ప్రొలాంగ్డ్ పీరియడ్స్లో డిసింట్రెస్ట్ చూపిస్తే కనుక దయచేసి జడ్జ్ చేయొద్దు. అండ్ మీతో ఇలా చేస్తున్నారని అస్సలు కోపం చూపించొద్దు. కేరింగ్గా వాళ్ళ మనసు తెలుసుకోవడానికి ట్రై చేయండి. మేబీ వాళ్ళు డిప్రెషన్లో ఉండి ఉండొచ్చు. 3. ఎమోషనల్ అవుట్బర్స్. మీ ఫ్రెండ్ ఈ మధ్య ఊరికినే చిరాకు పడుతున్నారా? ఎప్పుడు కూల్గా ఉండే మీ క్లోజ్ ఫ్రెండ్ అరే ఏంటి అలా ఉన్నావంటే చిరాగ్గా మొహం పెట్టి నన్ను టార్చర్ చేయకు, వదిలే అంటున్నారా? చిన్న విషయాలకే చిరాకు చూపించడం, అసహనంగా ఉండడం గమనించారా? వీటినే ఎమోషనల్ అవుట్బర్స్ అంటారు. మీరు హర్ట్ అయ్యే విధంగా రిప్లైస్ ఇవ్వడం అది మీ మీద ఉండే కోపం ఆర్ నిర్లక్ష్యం కాకపోవచ్చు. వాళ్ళు లోపల దేని గురించో మదన పడుతూ డిప్రెషన్లో ఉండుండొచ్చు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కోపం, చిరాకు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అది మనం చూసి చాలా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడే వాళ్ళు అయితే ఓకే, బట్ శృతి మించి ఇరిటేట్ అవుతున్నారు కొంతకాలంగా అంటే గమనించి కేర్ తీసుకోవాల్సిన విషయం. 4. ఎప్పుడైనా ఎక్కువగా ఫుడ్ తిని ఇండల్జ్ అవ్వడం లేదా ఆకలి లేదు అని చెప్పడం కామన్. కానీ మీ ఫ్రెండ్ ఫ్రీక్వెంట్గా ఫుడ్ మ్యాటర్లో అనీవెన్ ప్యాటర్న్స్ చూపిస్తున్నారా? అతిగా అవసరం లేనప్పుడు కూడా టేక్ అవేస్ తెచ్చుకొని తినడం, ఒకే రోజు అతిగా డ్రింక్ చేసేయడం, ఎక్కువ చాక్లెట్స్ తినేయడం, లేదా అస్సలు తినడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇవన్నీ మైండ్లో ఉన్న స్ట్రెస్ వల్ల కావచ్చు. అండ్ షేరింగ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను రోజు 11 చాక్లెట్ బార్స్ తిన్నాను. అండ్ ఐమ్ నాట్ ఈవెన్ ఎ చాక్లెట్ లవింగ్ పర్సన్. మనలో ఉన్న ఏదైనా బాధని ఫుడ్తో తీర్చాలి అని మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయిపోతుంది. లేదా ఆలోచనలతో అసలు ఏమీ తినాలని కూడా అనిపించదు. కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అయితే ఈ ప్యాటర్న్ని ఈజీగా చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకుంటారు. బట్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం లైఫ్లో టఫ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు, అండ్ ఆలోచన కూడా ఉండదు. మనలాంటి ఫ్రెండ్స్కి అర్థమైతే సరైన టైంలో వాళ్ళు ఇంకా బ్రేక్ అవ్వకుండా కేర్ తీసుకోవచ్చు. నెంబర్ 5. మీ ఫ్రెండ్ బాడీ లాంగ్వేజ్లో సడన్ చేంజెస్ వచ్చాయా? ఎక్కువగా నవ్వడం, రియాక్ట్ అవ్వడం, లేదా ఎప్పుడు సాడ్గా కనిపించడం, ఇవన్నీ డిప్రెషన్ సైన్స్ కావచ్చు. ఎప్పుడు తల వాల్చేసుకొని ఉండటం, సాడ్ ఫేస్ పెట్టి, ఇలాంటివి ఉంటే వాళ్ళు డిప్రెషన్లో ఉండి ఉండొచ్చు. వీళ్ళు నిర్లిప్తమైన స్టేట్లో ఉంటారు. మీరు చాట్ చేసినా వాళ్ళ మాటల్లో ఎలాంటి ఎనర్జీ ఉండదు. లైఫ్ అంతా ఎండ్ అయిపోయినట్లు, డార్క్గా ఉన్నట్లు వాళ్ళ మాటల్లో కన్వే అవుతుంది. వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. మేబీ ఎటో చూస్తూ ఉండటం, అన్యూజువల్గా డ్రెస్అప్ అవ్వడం, ఇప్పుడు లో మూడ్లో ఉంటుంటారు. వాళ్ళ ఫేస్లో అదివరకటి ఎనర్జీ ఏదో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న డిస్క్లైమర్, ఇలా సాడ్గా ఉంటేనే డిప్రెషన్లో ఉన్నట్టు కాదు.
చాలా మంది పైకి చాలా నవ్వుతూ కనిపిస్తారు, చనిపోయే ముందు కూడా హ్యాపీగా ఉన్నట్లు, ఏం బాధలు లేనట్టు కూడా కనిపిస్తారు. కానీ ఈ బాడీ లాంగ్వేజ్ అనేది జస్ట్ ఒక సైన్ మాత్రమే. 6. మీ ఫ్రెండ్స్ సడన్ గా మీతో వాళ్ళ సంగతులు షేర్ చేసుకోవడం మానేశారా? ఈ మధ్య ఎక్కువగా ఒంటరిగా ఉండాలి అనుకోవడం, మీరు ఏం అడిగినా ఐఎమ్ ఫైన్ అని పొడిపొడిగా ఆన్సర్స్ ఇవ్వడం, ఇలాంటివి గమనిస్తే మేబీ దే ఆర్ ఇన్ డిప్రెషన్. ఎక్కువగా క్వైట్ గా ఉండటం లేదా ఏదో కవర్ చేయాలి అనుకోవడం, ఇలాంటివి గమనించండి. ఈ డిప్రెషన్ ఫీలింగ్ అనేది మాటల్లో పెట్టడానికి చాలా కష్టమయ్యే పని. రీజన్స్ కెన్ బి వెరీ సింపుల్ ఆర్ కాంప్లెక్స్. ఇది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసి జడ్జ్ చేయించుకునే బదులు నాలోనే దాచుకుందామని బెటర్ అని అనుకుంటారు. బట్ దానికి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. చాలా కష్టం కూడా మాటల్లో చెప్పడం. ఎంబరాసింగ్గా డిఫరెంట్గా ఫీల్ అవుతుంటారు. అండ్ ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళలో వాళ్ళే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు తప్పించి లైఫ్లో ఇంకెవ్వరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం లేదని ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. సో పైకి బాగానే ఉన్నట్లు రెస్పాన్సెస్ ఇస్తారు, కానీ బట్ మీకు తెలిసిపోతుంది నో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అని. సో ఆ సైన్స్ గమనించండి. 7. దే రీసెంట్లీ హ్యాడ్ ఎ మేజర్ లైఫ్ చేంజ్. మీ ఫ్రెండ్కి రీసెంట్గా ఏదైనా లైఫ్ చేంజింగ్ ఈవెంట్ జరిగిందా? పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. లైక్ జాబ్ ఆర్ కెరీర్ చేంజ్, మ్యారేజ్, బ్రేకప్, కొత్త బిజినెస్ లాంచ్ చేయడం లేదా క్లోజ్ చేయడం. ఈ ఈవెంట్స్ అండ్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు అండ్ అది ప్రొలాంగ్ డిప్రెషన్కి దారితీయచ్చు. కేర్ తీసుకునే మనసు మీకు ఉంటే ఇలాంటి ఫ్రెండ్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇవి కేవలం కొన్ని లక్షణాలు మాత్రమే. మీ ఫ్రెండ్స్, రూమ్మేట్స్, హాస్టల్ మేట్స్ లేదా ఫ్రీక్వెంట్గా మాట్లాడే మీ కజిన్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి సైన్స్ ఉన్నాయేమో గమనిస్తూ ఉండండి. డిప్రెషన్ మనిషిని చాలా డార్క్ స్టేట్లోకి తీసుకెళ్తుంది, కానీ మంచి సపోర్ట్ ఉంటే దానిలో నుండి ఈజీగా బయటపడచ్చు. అండ్ ఆ సపోర్ట్ మీరు అవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఈ సైన్స్ గమనించండి. మీ ఫ్రెండ్స్ని సేవ్ చేయండి. ఏమంటారు? సీ యూ సూన్ విత్